ఆశువు అంశం కాగానే వండు తింటున్నాను 75 ఏళ్ళు వయసులో అన్నాడు. దాని గురించి చక్కటి చెప్పండి. అయ్యా నేను చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరూ ఇండియాలో ఉన్నారు. భార్యను మాత్రం కొడుకులు అమెరికాకు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ భర్తే ఉన్నాడు. 75 ఏళ్ళు ఆయన వయసు. ఆయన మనోభావాలను వర్ణించండి. తల్లి తల్లి భార్యాభర్త ఇద్దరూ ఉన్నారు. 75 ఏళ్ళ వయసు. ఆ తల్లిని పిల్లలు అమెరికాకు తీసుకెళ్ళిపోయినారు. భర్త ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. రెక్కలు వచ్చి ఏగిన వరిష్ఠులే అర్భకులైన చోట, రెక్కలు వచ్చి ఏగిన వరిష్ఠులే అర్భకులైన చోట ఏ దిక్కును లేక, ఏ దిక్కును లేక మాదుమొర దీనత, మాదుమొర దీనత వించు మాదుమొర దీనతలన్ తిలకించు వారలే అక్కట నేడు, అక్కట కానమైతిమి గదా మాదుమొర దీనత. ఇట్టి అవస్థలెల్ల నేడక్కట కానరైరి కదా, అక్కట కానరెవ్వరు గదా. గుడి జీర్ణమయ అయిన పిమ్మటన్ పొక్కుచునున్న లింగమును, బాగుంది. గుడి జీర్ణమ అయిన పిమ్మటన్ పొక్కుచునున్న లింగమును, మ్రొక్కుదురే ఎవరైన ఈధరన్. బాగుంది, చక్కగా ఉంది. ఆ తర్వాత శ్రీమతి మరిమాముల రుక్మిణి గారు. అందరికీ నమస్కారం. గురు నేటి తరం యువతకు విద్యార్థులకు నైతిక విలువలు, సత్ప్రవర్తన, ధార్మికత అలవర్చడానికి తల్లిదండ్రుల యొక్క మరియు ఉపాధ్యాయుల యొక్క పాత్రను ఎలా ఉండాలి దానిపై ప్రబోధాత్మకమైన పద్యం. ఇంటింటను పద్యములు వంటింటను పద్యములను బడులందున. బాగుంది. ఇంటింటను పద్యంబులు వంటింటను పద్యంబులు బడులందున. ఇంటింటను పద్యములు వంటింటను పద్యములను బడిగుడులందున్. వెంటగ వధానములుగన
తంటలు విడి యువతరమ్ము ధన్యతగాంచున్. బాగుంది. తర్వాత మాధురీదేవి గారు. సరస్వతి నమః. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నాం. అటు. ప్రతి వాళ్ళకి ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం, ఇంట్లో ఆధిపత్యం, ప్రపంచంలో ఆధిపత్యం. పెద్ద దేశం చిన్న దేశాన్ని కొడుతోంది. ఈ కొట్టుకోవడాలు లేకుండా అందరూ కలిసి ఉండేలాగా ఏదైనా ఒక బోధతో పద్యం. బాగుంది. అందరూ కలిసి ఉండాలి. మైక్ అవతలు ఇచ్చేయండి, రాసుకోండి. ఆధిపత్యం లేకుండా అందరూ కలిసి ఉండాలి. విశ్వక్షేమము కోరుచు శాశ్వతము సమైక్య భావ సంరంభముతో ఐశ్వర్యము పంచుకొనడి విశ్వమునుగాంచుమమ్మ వెలుగును భావిన్. బాగుంది. శ్రీమతి రావూరి వనజ గారు. సభకు నమస్కారం. అవధాని గారికి నమస్సులు, ఆశీస్సులు. అవధాన సంక్రాంతి సంబరాలు 2 రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అవధాన సంక్రాంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి లక్ష్మి నచ్చి మెచ్చి వచ్చి కవులను, కళాకారులను, అవధానులను అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా, వారి ఆశీస్సులను ఇస్తున్నట్టుగా ఆశువుగా చెప్పండి. పద్యములు గాలిపటములు పద్యములు గాలిపటములు హృదయం అప్రస్తుతంబే ఈ గొబ్బిళ్ళవు. పద్యములు గాలిపటములు హృదయం అప్రస్తుతంబే ఈ గొబ్బిళ్ళవు. సద్యోహాస్యము ముగ్గగు సద్యోహాస్యము ముగ్గగు. వేద్యత సంక్రాంతి లక్ష్మి వెలుగును కనదే. బాగుంది. తర్వాత వేలేటి శైలజ గారు. నిన్న ఉదయం అవధాని గారు తన గురువుగారైనటువంటి పద్మాకర్ గారిని నామ ఔచిత్య విధంగా, అంటే పద్యంలో చాలా పద్మాలు వచ్చేటట్టుగా వర్ణించారు. అప్పుడు వారి మనస్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు చెప్పండి. నిన్న రాలేదు నేను కాబట్టి. పద్మాకర్ గారి మనస్థితి నిన్న ఉదయం మీరు వర్ణించినప్పుడు ఆ వర్ణన నామౌచిత్యంగా వర్ణించారు. ఆ భావనని ఇప్పుడు చెప్పండి. రైట్. నా పదంబులెల్ల నళిన పుష్పంబులై. బాగుంది. నా పదంబులెల్ల నళిన పుష్పంబులై నాదు పదములెల్ల నళిన పుష్పంబులై తన పదాబ్జములను తన పదాబ్జములకు తనరుచుండ. పద్మనిధిని గూర్చి పదసన్నిధిని గూర్చి పద్మనిధిని గూర్చి పదసన్నిధిని గూర్చి గురుడు కురియజేయు కరుణఝరిని. వెరీ గుడ్. బాగుంది. తర్వాత శ్రీమతి రంగి కమల గారు. రేపు ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతున్నది. మనకు లోకబాంధవుడైనటువంటి సూర్యుడు మన వైపు వస్తున్నాడు అంటే సంతోషంతో పిల్లలు ఎగరవేస్తున్నటువంటి పతంగిలను మన బంధువులు ఎవరన్నా ప్లేన్కో ట్రైన్కో వస్తుంటే
మన వాళ్ళు వచ్చారని మన కర్సిఫ్ ఊపుతాం, మనం వచ్చాం స్టేషన్కు మిమ్మల్ని ఆహ్వానించడానికి అని చెప్పేసి. సూర్యుడిని మనం ఆహ్వానిస్తున్నటువంటి విధంగా ఒక పద్యం చెప్పండి. సూర్యుడిని మనం ఆహ్వానించామా? గాలిపటాలు సూర్యుడిని ఆహ్వానించడానికి ఎగరేసినట్టు. మంచి ఊహ. అరుణునకు చలద్దీపములు అరయగ హారతులుగాగా. చలద్దీపములు అన్నమాట అవి, ఆ గాలిపటాలు. అరుణునకు చలద్దీపములు అరయగ హారతులుగాగా స్వాగతమిడుమా వరముగ సంక్రాంతి శుభాస్తర పర్వమునందు. శుభ ఆస్తర విస్తరలాగా బాగుంది. శుభాస్తర పర్వమునందు సుగుణధన్య కమల. బాగుంది. తర్వాత శ్రీమతి మరుమాముల అపర్ణ గారు. అందరికీ నమస్కారం. ఎంతో కష్టపడి హిమాలయ పర్వతాలను అధిరోహించి చిట్ట చివరికి కేదారేశ్వర ఆలయాన్ని చూసినప్పుడు మన మనసుకు కలిగే ఆనందోత్సాహాలను ఒక పద్యంలో వర్ణించండి. నాదు చిత్త కేదారమ్మునందు నిలచి తాండవించెడి నాట్య విద్యా ప్రవర్తి. తాండవించెడి నాట్య విద్యా ప్రవర్తి చల్లగా జూచు చూపుల సారమేమో ఈ తుషారమ్మని భావము ఎంచవలయు. బాగుంది, చాలా చక్కగా ఉంది. ఈ తుషారమ్మయను భావం ఎంచవలయు. తర్వాత శ్రీమతి మరుమాముల ఉమ్మగారు. సభా సరస్వతికి నమస్కారం, అవధాని గారికి నమస్కారం. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో నొప్పారు పోసెజ్జపై, కార్యసాధకులు వీటిని లెక్క చేయరు అని చెప్పే విధంగా మా అన్నయ్యలు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు మరియు మరుమాముల వెంకటరమణ శర్మ గారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ధర్మ పరిరక్షకులుగా ఈ యొక్క కార్యసాధకులుగా వర్ణిస్తూ ఒక చక్కని పద్యం చెప్పారు. దర్శనమయ్య నేడు కవితా వనిత ఘనతా విభూతి సందర్శనమయ్య నార్ష కలిత ప్రతిభా. సందర్శనమయ్య నార్ష కలిత ప్రతిభా. దర్శనమయ్యనేడు కవిత వనిత ఘనతా విభూతి సందర్శనమయ్యనేడు సందర్శనమయ్యనార్ష ఘన ఆర్ష కలిత ప్రతిభా. సముదార కీర్తి ఆర్ష కలిత ప్రతిభా సముదార కీర్తి. ఆదర్శమునయ్యనెల్లరకు దర్శన సోదర దివ్య కీర్తి. ఆదర్శమునయ్యనెల్లరకు దర్శన సోదర దివ్య దీప్తి. మా దర్శన దత్త వెంకటుల మా దర్శన దత్త వెంకటుల. ఈ కాయినింగ్ బాగుంది. దత్త వెంకట మా దర్శన దత్త వెంకటుల ధన్యుల బ్రోచునంతుడెప్పుడు. బాగుంది. శ్రీమతి గజవల్లి శారద గారు. అందరికీ నమస్కారం. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ సాక్షాత్తు మహాసరస్వతి ఇక్కడ భాసిల్లుతున్నట్టు కనిపిస్తున్నది.
అందుకని ఈ వేదిక ఆమె నవరత్న ఖచ్చిత సింహాసనము. ఆ నవరత్నంలో బంగారం మీరు, రత్నాలన్నీ ఇక్కడ ఉన్న పుచ్చకులుగా భావిస్తూ ఆమె ఇక్కడ ఆ సింహాసనంపై ఆసీన అయినట్టుగా ఒక పద్యం చెప్పండి. ధన్యవాదాలు. బంగారం బవధానిగా బంగారు కొండ. బంగారం బవధానిగా జాగ్రత్త, భోజనానికి పోయినప్పుడు గిల్లుకుంటారు. బంగారం బవధానిగా రంగద్రత్నములు రంగద్రత్న ప్రభవులు ప్రష్టలుగాగా సింగారము చిందింపుచు చెంగట వజ్రోత్సవమున శ్రీ సతి చేరున్. బాగుంది, చాలా బాగుంది. తర్వాత శ్రీమతి కంది శాంతి గారు. అందరికీ నమస్కారం. అవధాని గారు. అమ్మ నమస్కారం. చలి బాధల గురించి పద్యం చెప్పండి. చలి బాధ గురించా? బాగుంది. నాకు ఇంకా దేవుడి దయ వల్ల ఆ బాధ రాలేదు. దుప్పటి తెచ్చుకున్న వాళ్ళకి ఏ బాధ ఉండదు. జలపాతమ్మై నాసిక. జలపాతమ్మై నాసిక. జలపాతమ్మై నాసిక. బాగుంది. చలిమల దేహంబునందు స్థానముగొనెనో. చలిమల దేహమునందు స్థానముగొనెనో. హిమాలయం. చలి బాధలు వివరింపగా చలిమల అల్లుడును సాటి చాలునో. శాంత. బాగుంది. తర్వాత శ్రీమతి స్వాతి ప్రసాదం గారు. సభాయ నమః. అవధాని గారు, ఇప్పుడు మన శరీరంలో ఒక భాగంలాగా చరవాణి ఉంది కదండి, ఒక్క యువత గురించి మాత్రమే అడుగుతున్నాను. పొద్దున లేసేసరికి పడుకునే వరకు రీల్స్ చేస్తూ మేము సంపాదిస్తున్నామని చెప్తున్నారు కదా. ఒక్క 15 రోజుల పాటు, ఎక్కువ అవసరం లేదు, అంతర్జాలం మొత్తం ఆపివేస్తే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొత్తం తీసివేస్తే కనుక ఆ యువత యొక్క మానసిక స్థితి గతి ఎలా ఉంటుందో చెప్పగలరు? లాక్డౌన్ టు ఇంటర్నెట్. అదే మైక్ ఇచ్చే. అంతర్జాలం లేని యువత. ఓహో ఓహో. ఉంది కదా అంతర్జాలం లేని. అలాగే అంతర్జాలము లేని జీవనమునమ్మా. అంతర్జాలము లేని జీవనమే అమ్మా. నూతన జాలంబగున్. జాలం అంటే వల. అంతర్జాలం లేకపోతే ఈ జీవనం యువతకు ఒక ఏదో కొత్త వలలా, ఆ వలలో చిక్కుకున్నట్లుగా అయిపోతారనమాట. అంటే కదలలేరు, మెదలలేరు. అదనమాట. అంతర్జాలము లేని జీవనమే అమ్మా నూతన జాలంబుగా. జంతుప్రాయ మనస్కులవుచు. The beast arises. జంతుప్రాయ మనస్కులవుచు. జంతుప్రాయ ప్రవృత్తులవుచు అందాం. జంతుప్రాయ ప్రవృత్తులవుచు వికలస్వాంతుల్.
జంతుప్రాయ మనస్కులౌచు వికలాశాపాశులై. కళాశాపాశు అదొక పాశం కొత్త. వికలాశాపాశులై యౌవన భ్రాంతుల్ వికలాశాపాశులై యౌవన భ్రాంతుల్. అది కానీ దాన్ని అదే అనుకోవడం భ్రాంతి. యౌవన భ్రాంతుల్ తల్లికి తండ్రికి హితముగా వర్తిల్లగా స్థానమై. ఇంట్లో పనులు చేస్తారు. వర్తిల్లగా స్థానమై సంతోషంబును కూర్చు పెద్దలకు ఈ సత్యంబున ఆలించుమా. బాగుంది. తర్వాత ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు. అవును, అష్టావధాని. నమస్సభాయై అవధాని వర్య దక్షిణామూర్తిం వర్ణయంతు. బాగుంది. ఏకవాక్య ప్రశ్న. మర్రిమాను క్రింద మ్రాన్పడు చిత్రంబు. మర్రిమాను క్రింద మ్రాన్పడు చిత్తంబు. అయ్యా ఏం లేదు. వటవృక్షం క్రింద ఉంటారు కదా. మర్రిమాను క్రింద అది మ్రాన్పడు చిత్రము. శిష్యులెల్ల వృద్ధ జీవనులట. గురువు బాలుడంట. బాగుంది. గురుని మౌనం బదే వ్యాఖ్యంట అట్టి స్వామి గొలుతూ. బాగుంది. అటు తర్వాత మరొక అష్టావధాని డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమః. ధన్యులు మూర్ధన్యులైన మీ తల్లిదండ్రుల గురించి ఆశుగా ఎదురుగా ఉన్నారండి. ఒక్క పద్యం చెప్పండి. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః భరతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భరత్ హలంతం కాబట్టి భరతః షష్ఠి అది విశిష్ట. రాజీవలోచనస్తాతః సంస్కృతంలో తాత అంటే తండ్రి అండి. మీరు రాజీవలోచనస్తాతః జననీ శైలజాంబికా. బాగుంది. సంగీత సాహితీ విద్య. బాగుంది. మా నాన్నగారేమో సాహిత్యం, జర్నలిస్ట్ అనమాట. మా నాన్నగారు చాలా గొప్ప వాగ్విభూతి. మా అమ్మగారేమో వైణికురాలు, వీణా విద్వాంసురాలు. మార్తంగికులు. సంగీత సాహితీ విద్య విద్వాంసౌ తౌ నమామ్యహం. రాజీవలోచనస్తాత జననీ శైలజాంబిక సంగీత సాహితీ విద్యా విద్వాంసౌ తౌ
నమామ్యహం. తర్వాత శ్రీ మర్మాముల నటరాజ శర్మ గారు. సభకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికవేత్తలపైన ధార్మికవేత్తలపైన కొంచెం వెటకారం మాటలు ఎక్కువగా అయిపోయాయి. పద్యంతో ఘాటైన సమాధానం వారికి చెప్పండి. బాగుంది. గురువుల నిందించినచో నరక నివాసము సమీపనంబౌను గదా. గురువుల నిందించినచో నరక నివాసము సమీపనంబౌను గదా. అది ఖరములే ఉండ్రం పెట్టిన హరులే మృగేంద్రమ్ములేల అడలునో చెప్పుమా. బాగుంది. ఖరములే ఉండ్రం పెట్టిన అది ఖరములే ఓండ్రం పెట్టిన హరులు మృగేంద్రంబులేల అడలునో చెప్పుమా. బాగుంది, చాలా బాగుంది, మంచి సమాధానం. ఆ తర్వాత శ్రీ అమరవాది రాజశేఖర్ శర్మ గారు. అవధాన సరస్వతులకు నమస్కారం. లక్ష్మీదేవి భార్యేయుండి కూడా శ్రీనివాసుడు వడ్డీలు కడుతూనే ఉన్నాడు. ఇంటివారు సహకరించనప్పుడు ఎవడి గతి అయినా ఇంతే అని పద్యంలో చెప్పండి. ధన్యవాదాలు. అదే ఆమె కూడా భారీగా లేకుండా ఉంటే వడ్డీ కూడా కట్టడానికి శక్తి ఉండేది కాదు పాపం. మీ సమ్ములెంత దువ్విన తా సతికిన్ దాసుడే కదా శ్రీహరియున్. బాగుంది. వారిని చూస్తే అదే వెంటనే గుర్తొచ్చింది అనమాట. మీ సమ్ములెంత దువ్విన తా సతికిన్ దాసుడే గదా శ్రీహరియున్. ఓ సత్కవి వినుమయ్యా ఏ సతి ధనమైన ఆ సతి ధనమైన ఆ సతి ధనమెల్ల అధమమను శాస్త్రంబున్ స్త్రీవిత్తం అధమాధమం అన్నారు. అందుకని స్త్రీవిత్తాన్ని ఎప్పుడు కూడా తీసుకోకూడదు అనమాట. ఆమె జీతం అడగకూడదు, దాని అర్థం అది. తర్వాత జనమంచి ఫణీంద్ర గారు. సభాయే నమః. ఉదయం నుంచి చూస్తుంటే ఇక్కడ అన్ని అంశాలు దాదాపు ఆశు కిందనే అనిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే పూరణలు కానీ ధరణలు కానీ దత్తపదులు కానీ సమస్య కానీ ఆశుగానే వచ్చేస్తున్నాయి. దీనికి ప్రత్యేకంగా ఆశు అనే రౌండ్ అనేది అక్కర్లేకుండానే అన్నీ ఇమిడిపోయినాయి. అయినప్పటికీ మీ యొక్క ఆశు ధారణ పటిమను మేము వర్ణించలేము కాబట్టి మీ ఆశు పటిమను మా ప్రశంసగా చెప్పండి. బాగుంది. ఇప్పుడు అవధాని ప్రాశ్నికుని హృదయంలోకి ప్రవేశించాలి. అట్లా మీ ప్రశంస మీరే చేసుకోవాలి. కలములు విరిగెను భరత
పలుకులు వందే భరత విభాసములు గదా. బాగుంది. కలములు విరిగెను భరత పలుకులు వందే భరత విభాసములు గదా. వందే భరత కూడా బాగుంది. అల బ్రాహ్మీ కారుణ్యము అల వాణీ కారుణ్యము అల వాణీ కారుణ్యము బాగుంది. అలవాణి కార్యం కారుణ్యము మీరుగా చెప్పాల్సింది. అలవాణి కారుణ్యము తిలకంబుగా దిద్దె నీకు. బాగుంది. తిలకంబయ్య గద నీకు తిలకము నీకయ్యే అలవాణి కారుణ్యము తిలకము నీకయ్యే మాదు దీవెనలివియే. తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు, నరసింహారావు గారు రాస్తారు. శ్రీనివాసరావు. సభా సరస్వతికి నమస్కారం. మొన్నటి రోజున ఈ విజయోత్సవ సభకు అంటే శతావధానము విజయోత్సవం గురించి మీరు శృంగేరి వెళ్ళినప్పుడు శృంగేరి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు మీకు ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు మీలో మీ ఫోటోను చూసి మీ ముఖంలో ఒక ఆనందము నేను చూసినాను. ఆ చూసిన చిత్రాన్ని మీరు ఆనందపడే విధానాన్ని మీ భావనను పద్య రూపంలో చెప్పవలసిన విజ్ఞప్తి. నాకు స్వామివారిని చూసినప్పుడు ఆశువుగా అప్పటికప్పుడు ఒక భావన కలిగిందండి. ఆ ఆనందంతో అది సంస్కృతంలో కలిగింది. అవును, అది తెలుగులో చెప్పండి. ఆనందం ఎటువంటిదంటే రేఖాస్తిస్రస్త్రిగుణ పటలం ఘనంతి తాయస్య ఫాలే రేఖాస్తిస్రః త్రిగుణ పటలం ఘనంతి తాః యస్య ఫాలే రేఖాస్తిస్రస్త్రిగుణ పటలం ఘనంతి తాయస్య ఫాలే చాంద్రీభూతో హరతి మనసశ్యామికాం యస్య హాసః. బాగుంది. యస్య హాసః చాంద్రీభూతః మనసః శ్యామికాం హరతి. చాంద్రీభూతో హరతి మనసశ్యామికాం యస్య హాసః. సద్యః పాపం ధువతి జనుషాం పావనో యస్య పాదః. సద్యః పాపం ధువతి జనుషాం పావనో యస్య పాదః. వీక్షేతం శ్రీ విధు గురువరం శంకరాచార్య రూపం. వీక్షేతం శ్రీ విధు గురువరం శంకరాచార్య రూపం. ఇది అక్కడ చెప్పిందా ఇక్కడ చెప్పేదేనా? ఇక్కడ చెప్పేది. అంటే అక్కడ చెప్పే స్వామివారి అనుమతి తీసుకొని ఇక్కడ చెప్పేది. రైట్. తర్వాత ముత్యంపేట మల్లికార్జున శర్మ గారు. నమస్సభాయ్. మీ ధార చూస్తుంటే త్వరలో సహస్రాధానం కూడా చేసినట్టుగా అనిపిస్తోంది మాకు. కాబట్టి ఆ జగద్గురుల యొక్క శుభ ఆశీస్సులతో రేపు ఎలాగూ శ్రీలంక వెళ్తున్నారు కాబట్టి సంపూర్ణంగా ఆ శాంకరీదేవి యొక్క అనుగ్రహము ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటూ ఆశువుగా ఒక పద్యం చెప్పండి. శాంకరీదేవి అనుగ్రహం మీకు రావాలని, త్వరలో సహస్రాధానానికి మీరు రెడీ అవ్వాలని ఆశీస్సులు. బాగుందండి. సహస్రపద్యకేళియందు సన్నిధానమున్గొనన్ సహస్రపద్మదేశికుండు సత్కృపా ప్రపూర్ణుడై. సహస్ర పద్మదేశికుడు అర్థమైందిగా. సహస్రపద్యకేళియందు సహస్రపద్యకేళియందు సన్నిధానమున్గొనన్ సహస్రపద్మ సద్గురుండు సత్కృపా ప్రపూర్ణుడై. విహారమే సహస్రమైన విహారమే సహస్రమైన
విశ్వసన్నుతాంకృతి విశ్వపూజితాకృతి. విహారమే సహస్రమైన విశ్వపూజితాకృతి. మహాయశస్కరీ మహామహో యశస్కరీ నమస్సులంబ శాంకరీ. మహామహో యశస్కరీ నమస్సులంబ శాంకరీ. తర్వాత శ్రీ అదరాసు పల్లి శశిధర్ శర్మ గారు. సభ సరస్వతికి వందనం. రమణ గారి ఇంటి దగ్గరేగా మీరుండేది? వెంకటరమణమూర్తి గారి ఇంటి దగ్గర. అయితే శతావధానానికి వచ్చే ముందు ఒక ప్రశ్న అంటే ఎవరైనా అడుగుతుండొచ్చు అని ప్లాన్ బి కూడా తీసుకొని వచ్చాను. ఏ అయిపోయింది, బి అయిపోయింది, రెండు అడిగారు. ఒకటి ఇంటర్నెట్ చరవాణి, రెండు వివేకానందుడు. ఇక మళ్ళీ ఆశువు కాబట్టి ఆశువుగానే అడగాలని అడుగుతున్నాను. భారతదేశంలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన, కాశ్మీర్కు వెళ్ళిన 27 మంది మహిళల సింధూరాన్ని తీసేసిన పాకిస్తాన్, మా మహిళల సింధూరాన్ని బలికొంటే మీ పాలిటి రక్త సింధూరంగా మారుతా అని సమాధానం చెప్పాడు నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ గురించి ఆశువుగా ఒక పద్యం చెప్పండి. బాగుందండి. సింధూరంబు సింధూరంబు హరించి భారతధరా స్త్రీమూర్తులన్ సింధూరంబు హరించి భారతధరా స్త్రీమూర్తులన్ బాధలన్ కుందంజేసిన బాధలన్ గుందంజేసిన బాధలన్ కుందంజేయు తురుష్క ముష్కరుల బాధలన్ కుందంజేయు తురుష్క ముష్కరులకున్ క్రోధానలేక్షుండునై క్రోధానలేక్షుండునై సింధూరాంచిత రక్త నిర్ఝరిని సింధూరాంచిత రక్త నిర్ఝరిని సత్సేనా సువిక్రాంతిచే చిందంజేసిన ఆ నరేంద్రునకు దాసీభూతులే ఎల్లరున్. తర్వాత డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు. సామాజిక స్పృహతో కూడిన అడగవచ్చు కదా అయ్యా? సామాజిక స్పృహతో అయ్యా అదే ప్రశ్న వెంటనే అడిగితే మనం వెంటనే చెప్పేస్తాం. అది ఉచిత బస్సు సౌకర్యం వల్ల స్త్రీలు, బాలురు, వృద్ధులు, వికలాంగులు బాధపడుతున్న దృశ్యాన్ని, తిట్టిపోసుకుంటున్న దృశ్యాన్ని నేను కల్లారా చూచినాను. ఇవాళ ప్రత్యక్షంగా మీరు చూసినట్టు, అనుభవించినట్టు వర్ణించండి. ఎవరికి ఉచితమో వారికే శాపం అయింది. అది అయినా మీరు చూసింది నేను చూచినట్టు చెప్పన్నారే, అదేంటి గొప్ప ప్రశ్న.
కవయ క్రాంతదర్శిన కదా. అవునవునండి, అయ్యో భలేవారే. తప్పకుండా. ఉచితము సముచితమ్మో, ఉచితము సముచితమ్మో, ఉచితము సముచితమ్మో, ప్రచురమ్మగు రాజకీయ భాగ్వ్యూహమ్మో, రాజకీయ భాగ్వ్యూహమ్మో, రాజకీయ భాగ్వ్యూహమ్మో, అచిరాబ్దమ్ముల తెలియును. వచ్చే ఎలక్షన్లలో తెలుస్తాయి. అచిరాబ్దమ్ముల తెలియును, ఉచితానుచితమ్ములెల్లా ఓ వడ్లూరి. కప్ప కోపం, అందుకని అవధానికి ఇదంతా ఎందుకు, హాయిగా పద్యం చెప్పుకుంటే బాయ్. పక్కనుండేది అది ఉచితమో అనుచితమో వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది అనమాట. అది పక్కనుండేది ఆముదం, పట్టుకుంటే జారిపోతుంది. భవిష్యవాణి చెప్పారు. తర్వాత శ్రీ మేడూరి వెంకటరమణ గారు. సభా సరస్వతికి నమస్సులు. అవధాని గారు, బకించంద్ర చటర్జీ గారు సంస్కృతంలో వందే మాతర గేయాన్ని రచించారు కదా. దాని శత జయంతి ఉత్సవాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ శుభతరుణంలో ఆ భరతమాత వైశిష్ట్యాన్ని భరత్ శర్మ గారు ఆసుగా చెప్పగలుగుతారు. బాగుంది. వందే మాతరం 100 ఏళ్ళ ఉత్సవం. కాషాయము కుంకుమమై, భూషిత శాటికయ విశద వర్ణాకృతి అయి విశద పూర్ణాకృతి అయి. శాటిక అంటే చీర. ఆమె ధరించినటువంటి చీర తెల్లని రంగునకు ప్రతీక అన్నమాట. కాషాయమేమో కుంకుమం. కాషాయము కుంకుమమై భూషిత శాటికయే విశద 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 పూర్ణాకృతి విశద పూర్ణఛవియై. బాగుంది. భూషిత శాటికయ విశద పూర్ణఛవియై. భూషిత శాటికయే విశద పూర్ణఛవియై. ద్వేషాతీతమనంబున 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 కాషాయము కుంకుమమై భూషిత శాటికయే విశద పూర్ణఛవియై. ఇలా అందామండి. మూడో పదం భాషణములు శ్యామలమై. భాషణములు శ్యామలమై ఘోషింపరే భారతాంబకున్ జేజేలన్. ఘోషింపరే భారతాంబకున్ జేజేలన్.
తర్వాత జీవీఎస్ఎన్ మురళీధర్రావు గారు. అవధాని గారు నమస్కారం. నా పేరు డాక్టర్ మురళి, అడ్వకేట్ని. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గురు శిష్యులైనటువంటి ముఖ్యమంత్రుల యొక్క నీటి పంచాయతీ మీద ఒక మంచి పద్యం చెప్పండి. బాగుందండి. మరి చెప్పమంటారా? అదే 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 సఖ్యంతో ఉండమని చెప్పేమవుతుంది. అదే అదే చెబుతాం. జలమయుడట చంద్రుండును. చంద్రుడు జలానికి ప్రతీక. జలమయుడట చంద్రుండును. సముద్రంలో నుంచి పుట్టాడు కాబట్టి. జలమయమో రేవు కూడా. రేవు బాగుంది. రేవండి. అవును, దిగడానికి అనుకూలమైనటువంటి చోటును రేవు అంటారు. నామైక దేశగ్రహణే నామగ్రహణం అదనమాట. జలమయుడగు చంద్రుండట జలమయమును రేవు కూడా. సౌఖ్యమెప్పుడు చెలగుచునుండును గావుత. బాగుంది, సుఖంగా ఇక్కడ చెబుదాం. సౌఖ్యం వెప్పుడు చెలగుచునుండును గావుత. వద్దు. జలమునకును చేపకుండు సంబంధం వై. సబాష్, అద్భుతం. The relationship between the two persons should be like fish and water, not like fisherman and fish. అదనమాట. ఈ అద్భుతమైనటువంటి శతావధానంలో చివరి ప్రశ్న, చివరి ఆశు తూపురాణి వెంకట కృష్ణమాచార్యులు వారు. సభా సరస్వతి నమః. ఉద్యోగార్థమై అమెరికాకు వెళ్ళిన పుత్రుడు అనుభవిస్తున్న చింతాక్రాంత భరితమైన వేదనను చవిచూసిన ఇక్కడి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న రీతిని హృదయంగా స్వేచ్ఛావృత్తంలో చెప్పండి. మొదటిదే ఇక్కడ ఉద్యోగం ఓకే. ఇందాక తల్లిదండ్రుల వేదన, ఇప్పుడు బిడ్డ వేదన, అంతే. తేడా ఉంది. రైట్, బాగుంది. ఉద్యోగం దొరకలేదా? ఓకే. రెండో సినిమా. ఉన్నయూరు విడచి కన్న తల్లిని వీడి. ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు. అది ఉన్నయూరు విడచి కన్న తల్లిని వీడి. ఏ విదేశములకు ఏగినాడ. ఏ విదేశములకు ఏగినాడ. ఏవి దేశములకు ఏగినాడ. ఏ విదేశములకు ఏగినాడ. సొంత భూమి కన్నా చూడ స్వర్గం మున్నే. సొంత భూమి కన్నా చూడ స్వర్గం మున్నే. భరత శర్మ పలుకు వాణి తలుకు. భరత శర్మ పలుకు వాణి తలుకు. బాగుంది. గురువు గారు
ఔచితి విభవంగా ఉందండి. ఇక్కడికి పూరణలన్నీ పూర్తయిపోయాయి. 100 అంశాలు. ఒకసారి జయోస్తు. అవధాన విద్యా విజయతేతరాం. తదనంతర కార్యక్రమాన్ని శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారు నిర్దేశిస్తారు. ఒక్క క్షణం కూర్చోండి దయచేసి, ఒకే ఒక్క క్షణం. అమ్మ ఒక్క క్షణం కూర్చోండి, అందరూ యథాస్థానంలో కూర్చోండి. రఘురామ శర్మ గారు. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్యానుగ్రహంతో వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి అనే ఈ దివ్య భవ్య శతావధాన కార్యక్రమం నిన్న ఉదయం సరిగ్గా 8 గంటలకు ఆరంభమై ఇప్పుడు పూర్ణలతో సంపూర్ణమైంది. ధారణ మిగిలింది. సరిగ్గా 4 గంటలకు, అంటే మనమంతా 3:30కే వచ్చి ఆసీనులం కావాలి. సరిగ్గా 4 గంటలకు ధారణ సభ ఆరంభమవుతుంది. 3:30కు అందరము ఆసీనులమవుతాము. 4 నుంచి 4:40 దాకా సుమారుగా ధారణ పూర్తవుతుంది. ఆ వెనువెంటనే ఒక్క క్షణం ఆలస్యం లేకుండా విజయోత్సవ సభ కొనసాగుతుంది. మొదట మనమంతా కూడా విజయోత్సవ సభలో పృచ్ఛకులనే సన్మానించుకుంటున్నాం. మొదట దానికి అర్థం మీరందరూ చివరి కార్యక్రమం అయిపోయే వరకు ఉండాలని, సన్మానం చేయగానే వెళ్ళిపోవాలని కాదు. దయచేసి అటు తర్వాత వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి యొక్క షష్ఠిపూర్తి ఈ కొద్ది రోజుల క్రితమే పూర్తయిన సందర్భంగా ఆ దంపతులను సత్కరించుకుందాం. తర్వాత శతావధాని గారికి స్పందన, వారి యొక్క అభినందన సత్కార సభ. అది కాగానే వచ్చిన అతిథులు అభినందన సందేశాలు ఇస్తారు. ఇంకా అన్నింటికీ మించి ఇప్పుడు మీరందరూ కూడా షడ్రసోపేతమైన విందు భోజనం సిద్ధంగా ఉంది. వెంటనే విందు భోజనాన్ని ఆరగించి సరిగ్గా 1:45 గంటలకు ఇక్కడికి వస్తే అష్టావధాని ఔసుల భానుప్రకాష్ గారి సంచాలకత్వంలో శ్రీ ఆముదాల మురళి గారి పర్యవేక్షణలో మొత్తం అవధానులు, ఇంకెవరైనా సాహితీమూర్తులుంటే వారి స్పందన, ఈ అవధానాన్ని 2 రోజుల పాటు చూసిన మీ యొక్క స్పందన తెలియజేసే కార్యక్రమం ఉంటుంది. అది ఎంతసేపైనా కొనసాగిస్తాం. ప్రత్యక్ష ప్రసారం కూడా కొనసాగుతుంది. కనుక స్పందించే వారందరూ కూడా ఔసుల భానుప్రకాష్ గారికి, స్వాతి మానస గారు మీ పేర్లను నమోదు చేసుకుంటారు. వారిరువురు కూడా సమన్వయకర్తలు. వారికి పేర్లు ఇవ్వండి. తర్వాత సరిగ్గా టంచనుగా 2 గంటలకు 1:50 వరకే అందరం చేరుకుందాం. 2 గంటల నుంచి అభినందన సభ, ప్రాశ్నికుల స్పందన కార్యక్రమం కొనసాగుతుంది. అందరం వెళ్ళి భోజనాన్ని ఆరగించి 1:50కే ఇక్కడికి వద్దాం. మిగతా విషయాలు ఔసుల భానుప్రకాష్ తెలియ, అంతేనా? ధన్యవాదాలు. 1:50కి ఇక్కడికి విచ్చేసి శ్రీమతి లక్ష్మీ మానస, స్వాతి ప్రసాదం గారులకు మీ పేర్లు నమోదు చేయించండి. నమస్తే.